ఇది గ్రస్త చంద్రగ్రహణము అంటారు. ఏమిటంటే అంతకు ముందే చంద్రగ్రహణం పట్టుంటుంది. పగటి పూట వచ్చేటటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో అది అంత పెద్ద ఇదిగా ఉండదు, కొంచెం తక్కువ ఇంటెన్సిటీ తోటి ఉంటుంది. ఈ గ్రహణం పట్టడము 23 గంటల 20 నిమిషాలు మధ్యాహ్నం పట్టి 6 గంటల 47 నిమిషాల దాకా ఉంది. దీనికి మధ్యకాలం వచ్చి 5 గంటల 3 నిమిషాలు, అంత్యకాలం వచ్చేటప్పటికి 6 గంటల 47. అయితే మనకిది 3:02కి చంద్రుడు కనిపిస్తాడా, గ్రహణం పట్టేది కనిపిస్తుందా అంటే కనిపించదు. మనకి ఎప్పటి నుంచి లెక్క అంటే మనకి 6:20కి చంద్రోదయం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. రాజమండ్రి ఒకటి, కలకత్తా ఒకటి, రాజస్థాన్ ఒకటి అలా ఉంటుంది. కానీ మనకి చంద్రోదయం వచ్చి ఇక్కడ తెలుగునాట హైదరాబాద్లో 6 గంటల 22 నిమిషాలకి చంద్రోదయం. అక్కడి నుంచి 6:47 దాకా ఉంటుంది. అప్పటిదాకా జపము ఇతరత్రమైనటువంటివన్నీ కూడా మనం చేసుకుంటూ ఈ సమయాలలో మనము స్నానము, పట్టు స్నానం అనేది చేయలేం. 3:02కు పడితే చూసి స్నానం చేయాలి. చూసే అవకాశం లేదు కదా, కాబట్టి స్నానం లేదు. మధ్యకాలంలో కూడా కొన్ని కనీసం 5:03 ఆ ప్రాంతంలో అప్పుడు కనిపించదు. 6:22కి మనకి, కాబట్టి ఇది పాక్షికమైనటువంటి గ్రహణం కిందే లెక్కలోకి వస్తుంది. 6 గంటల 22 నుంచి 6:47 దాకా మనము స్నానం చేసి, పట్టు స్నానం లేదు కాబట్టి జపం చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఆ సమయంలో అంతా పూర్తి జపాదులు చేసుకొని దానం చేసుకోవచ్చు. 6:22కి స్నానం చేసి 6:22కి జపానికి కూర్చొని 6:47కి విడుపు స్నానం చేయొచ్చు.